Another big breaking news చూస్తున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యాకు యుక్రెయిన్ ఇచ్చిన అతిపెద్ద బిగ్ షాక్ ఇది. మరి ముఖ్యంగా యుక్రెయిన్ రష్యా మీద దాడి చేసిన అతిపెద్ద దాడిగా మాట్లాడుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు. రష్యాకు మరో బిగ్ షాక్ ఇచ్చింది యుక్రెయిన్. రష్యా కీలకమైన వైమానిక స్థావరాలపై బాంబులతో దాడి చేసిన దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒలెన్యా బెలయా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ దాడికి పాల్పడింది. ఈ దాడిలో 40కి పైగా రష్యన్ విమానాలు మరి ముఖ్యంగా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. వీటిలో Tu-95 ఇన్ఫాక్ట్ Tu-95 Tu-22M3 బాంబర్లను ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది యుక్రెయిన్. రష్యాపై అతిపెద్ద డ్రోన్ దాడి ఇదిగా చెప్పుకుంటున్నట్టు అర్థం చేసుకోవచ్చు. రష్యాపై డ్రోన్ల వర్షం కురిపిస్తోంది యుక్రెయిన్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ వైమానిక దాడిలో రష్యాకు సంబంధించిన కీలకమైన యుద్ధ విమానాలను డ్యామేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రష్యా మీద తన యుద్ధాన్ని కొనసాగిస్తోంది యుక్రెయిన్కి చెందిన SBU డ్రోన్స్ మరి ముఖ్యంగా 40కి పైగా ఆ వైమానిక స్థావరాల్లో ఇన్ఫాక్ట్ వైమానిక స్థావరాలను 40కి పైగా యుద్ధ విమానాలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. టార్గెట్ చేసి ధ్వంసం చేసిన తర్వాత ఇటు డ్రోన్లతో దాడి చేసిన తర్వాత ఆ యుద్ధ విమానాలు పేరిన పరిస్థితి. ఈ పేరిన సిచ్యువేషన్లోని అక్కడ పూర్తిగా ఆ నల్లటి పొగ ఆవరించేసింది. ఆ దట్టమైన పొగ ఆవరించేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వైమానిక స్థావరం ఇటు రష్యా మీద దాడిని ఉధృతం చేస్తుంది యుక్రెయిన్. మరీ ముఖ్యంగా యుక్రెయిన్కి సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్ SBU కింద మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ SBU 40కి పైగా స్థావరాలు మరి ముఖ్యంగా 40కి పైగా రష్యాకు సంబంధించి ఎయిర్ బేసెస్ మీద టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. మరీ ముఖ్యంగా రష్యన్ ఫెడరేషన్కి సంబంధించిందిగా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. దాంతోపాటు ఈ సిచ్యువేషన్ ఒకసారి ఆ విజువల్ని మీరు చూడొచ్చు. వైమానిక దాడికి సంబంధించి అదిగోండి ఫెయిల్ అంటూ కూడా అక్కడ మీరు చూడొచ్చు. ఇది ఆ వైమానిక స్థావరానికి టార్గెట్ చేసిన తర్వాత ఆ విమానాలు పేలిన సిచ్యువేషన్. ఆ విమానాలు పేలై ఒక్కసారిగా పేలడంతో రష్యా కంగుతుంది. యుక్రెయిన్ దాడి ఇది అతిపెద్ద దాడి రష్యా మీద యుక్రెయిన్ అయితే ఇన్ఫాక్ట్ రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022లో మొదలైంది. 2022 ఫిబ్రవరిలో మొదలైన తర్వాత అదిగో మీరు చూడొచ్చు విమానాలు ఎలా తగలబడిపోతున్నాయో విజువల్స్ మీరు చూడొచ్చు. ఐ రిక్వెస్ట్ డిస్టర్బింగ్ విజువల్స్ స్ట్రిప్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఐ రిక్వెస్ట్ వ్యూయర్స్, దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపాటుకు గురి చేయొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దీస్ ఆర్ ద డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. ఓకే, సైబీరియా ఎయిర్ బేస్ కి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. విమానాలు తగలబడిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 40కి పైగా స్థావరాలను టార్గెట్ చేసిన నేపథ్యంలో 10ల సంఖ్యలో విమానాలు ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం అక్కడ యుక్రెయిన్ కి సంబంధించిన సెక్యూరిటీ సర్వీసెస్ ఏం చెప్తున్నాయంటే లార్జ్ స్కేల్లో స్పెషల్ ఆపరేషన్ ను అక్కడ లాంచ్ చేశాయి అనేది చెప్తున్నాయి. దాంతోపాటు SBU మనం మాట్లాడుకున్న కొద్దిసేపటి క్రితం డ్రోన్లతో ఈ దాడులకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే అక్కడ A50 Tu-95 Tu-22M3 వాటిని ధ్వంసం చేసినట్టుగా చెప్పుకొస్తోంది. దాంతోపాటు భారీ స్థాయిలో అక్కడ యుద్ధానికి దిగింది. మరి ముఖ్యంగా యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఎక్కడ కూడా ఎవరు కూడా తగ్గేదే లేదన్నట్టుగా. రిమెంబర్ కొద్ది రోజుల క్రితం రష్యాకు సంబంధించి ఎటువంటి వ్యాఖ్యలు చేసిందో చూసాం. ఇటు శాంతి ప్రయత్నాలకు సంబంధించి అమెరికా కాల్ ఫర్ చేసినప్పుడు రష్యా ఎప్పుడైతే ఇన్ఫాక్ట్ అమెరికా కాల్ ఫర్ చేసినప్పుడు ఎక్కడ నిర్ణయించాలి, ఎక్కడ మాట్లాడాలి, వాషింగ్టన్లో కాదు చర్చలు జరగాల్సిందంటే చెప్పుకొచ్చింది. అంటే అమెరికా కనుక శాంతి చర్చలకు పిలిస్తే ఏం జరుగుతుందో ఇటు రష్యాకు అర్థమైంది. దాంతోపాటు ఇంట్రెస్టింగ్గా ఈ పరిస్థితి ఎప్పుడు వచ్చింది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే అమెరికా ఇటు యుక్రెయిన్కి సంబంధించి యుక్రెయిన్ మధ్య ఆ సంధి ప్రయత్నములకు చర్చలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో యుక్రెయిన్కి ఎటువంటి దెబ్బ తగిలిందో చూసాం. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఆ తర్వాత ఇటు యుక్రెయిన్లో ఉన్న కీలక ఖనిజాలను అమెరికాకు దారాదత్తం చేసింది, అమెరికాకి ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వెపనరీస్ వచ్చాయా? ఇప్పుడు ఈ డ్రోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ డ్రోన్ వెనకాల
ఈ డ్రోన్ వెనకాల అమెరికా హస్తం ఉందా? మరి ముఖ్యంగా యుక్రెయిన్ దాడి వెనకాల అమెరికా హస్తం ఉందా అనే క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతోంది. ఎందుకంటే ఒకసారి విజువల్స్ చూడండి. 1, 2, 3, 4, 5 మనకు కనిపిస్తున్న ఆ 5 విమానాలు, బట్ పదుల సంఖ్యలో విమానాలు దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో యుక్రెయిన్ రష్యా వైమానిక ఆ యుద్ధాలను, ఇన్ఫాక్ట్ యుద్ధ విమానాలను దెబ్బ కొట్టింది అనే మాట వినిపిస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఆ ఫుటేజ్లో మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది ఏ స్థాయిలో దాడికి పాల్పడింది కొద్ది రోజుల క్రితం. ఎందుకంటే మన వాళ్ళు కూడా వెళ్ళిన సందర్భం మీకు గుర్తుందా? ఇటు మన ఇన్ఫాక్ట్ మన కనిమొలి టీం అక్కడికి వెళ్ళారు. రష్యాకి వెళ్ళే క్రమంలో దాదాపుగా 300 నుంచి 400, ఆ గ్యాప్లోనే దాదాపుగా 300 నుంచి 400 డ్రోన్లతో దాడికి పాల్పడిన పరిస్థితి. మన వాళ్ళు వెళ్తున్న విమానం కూడా గాల్లో చక్కర్లు కొట్టింది. కొద్ది గంటల పాటు దాదాపుగా 40 నిమిషాల నుంచి 45 నిమిషాలు గాల్లోనే గింగిరాలు కొట్టింది. ఆ తర్వాత అక్కడ రష్యాకి సంబంధించిన విమానాశ్రయం దాడికి పాల్పడిన సిచ్యువేషన్లో కొద్దిసేపటి వరకు కూడా ఆ విమానాశ్రయాన్ని పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. అక్కడ ఒకసారి విజువల్స్ చూద్దాం. Смотрите, что творится, я не знаю даже, что это сейчас взорвалось. Это, наверное, диалект. రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్లు యుక్రెయిన్ వైమానిక దాడిలో, యుక్రెయిన్ డ్రోన్ దాడిలో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు ప్రస్తుత పరిస్థితిని రష్యా అధ్యక్షుడు కావచ్చు, అట్ ద సేమ్ టైం రష్యా ప్రభుత్వం పూర్తిగా సమీక్షిస్తోంది. యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. మరి ముఖ్యంగా మిలిటరీ యూనిట్కి సంబంధించి స్రెడ్నీలో ఉన్న రష్యాకు సంబంధించిన కీలకమైన, మరి ముఖ్యంగా ఎక్కడుందంటే రష్యాలోని ఇర్కుత్స్క్ ఆ ప్రాంతంలో ఉంది. అక్కడ స్థానిక ప్రభుత్వం చెబుతోంది అంటే ఈ డ్రోన్ దాడికి సంబంధించి చెబుతోంది. మిలిటరీ యూనిట్ మీద, స్రెడ్నీ సెటిల్మెంట్కి సంబంధించి మిలిటరీ యూనిట్ మీద దాడికి పాల్పడిందంటూ చెప్తుందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉండింది అనేది. దీంతో పాటు యుక్రెయిన్ మేజర్ డ్రోన్ దాడిగా చెప్పుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇప్పటికే పదుల సంఖ్యలో డ్రోన్ దాడులు చేసింది. పదుల సంఖ్యలో కాదు, ఏకంగా వందల సంఖ్యలో కాదు, వేల సంఖ్యలో. 2022 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని వేలాది డ్రోన్లను ఉపయోగించింది రష్యా మీదకు యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. ఇప్పుడు ఈ 40 రష్యన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ మీద దాడికి పాల్పడడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. రష్యాకు సంబంధించి ఏం చేయబోతుంది అనేది. ఎందుకంటే యుక్రెయిన్ ఒకటే చెబుతోంది. యుక్రెయిన్ డొమెస్టిక్ సెక్యూరిటీ ఏజెన్సీ, సెక్యూరిటీ సర్వీసెస్ ఆఫ్ యుక్రెయిన్ ఈ దాడులకు పాల్పడినట్టుగా ప్రస్తుతం ప్రపంచ వార్తా కథనాలు వెలువడుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హాట్ టాపిక్గా మారిందనేది. గ్లోబల్ అంటే ఇంకా చెప్పాలంటే జియో పాలిటిక్స్ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించబోతుంది అనేది. ఇప్పుడు రష్యా సమాధానం ఎలా ఉండబోతోంది? రీజనల్ గవర్నర్, ఆ ప్రాంత రీజనల్ గవర్నర్ ఇగోర్ కొబ్జోవ్ ఏమంటున్నారంటే యుక్రెయిన్ డ్రోన్ దాడులకు పాల్పడింది, మరి ముఖ్యంగా మిలిటరీ యూనిట్ మీద దాడికి పాల్పడిందంటూ చెప్పుకొస్తున్నారు. రష్యాకు సంబంధించి ఇర్కుత్స్క్ రీజియన్ ఆ ప్రాంత గవర్నర్ ఇగోర్ కొబ్జేవ్ ఆయన మాట్లాడిన సందర్భం ఆయన ఏమంటున్నారంటే కనుక దీంతో పాటు మరికొన్ని అంశాల గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఎస్బియు క్లెయిమ్ చేస్తోంది మేమే దాడికి పాల్పడ్డామని చెప్పిన తర్వాత యుక్రెయిన్ బలగాలు రష్యా ఎయిర్ క్రాఫ్ట్లను, దాంతోపాటు TU-95, TU-22 ఈ స్ట్రాటజిక్ బాంబర్స్